హలో ఆల్ నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఒకటి 'ఓజీ' పోయిన వారం వచ్చినప్పటికి ఇప్పటికి కూడా కలెక్షన్స్ విషయంలో ఏమి వెనక్కి తగ్గలేదు. ఎంతో కొంత నడుస్తూనే ఉంది. ఇకపోతే ఈ వారం 2 డబ్బింగ్ సినిమాలొచ్చాయి. ఒకటొచ్చేసి ఎప్పటినుంచో అందరూ ఎదురు చూస్తూ కన్నడ సినిమాని కూడా ఒక పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్ళిన రిషబ్ శెట్టి చేసినటువంటి 'కాంతార చాప్టర్ 1'. ఇది ఇంకో పక్కన ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉన్నాడు 'కుబేరా'తో. ఆల్మోస్ట్ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈక్వల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధనుష్ 'ఇడ్లీ కొట్టు'. అయితే అటు 'కాంతార' గావచ్చు, ఇటు 'ధనుష్‌ది' గావచ్చు 2 డబ్బింగ్ సినిమాలైనా సరే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎందుకో ధనుష్ సినిమా అయితే వెనకబడింది. ఓవరాల్‌గా 'ఓజీ', 'ధనుష్‌ది', 'ఇడ్లీ కొట్టు', రిషబ్ శెట్టి చేసిన 'కాంతార చాప్టర్ 1' ఈ మూడిటి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఎందుకు కొన్ని సక్సెస్ అయితే కొన్ని వెనకబడుతూ ఉన్నాయి? డబ్బింగ్ సినిమాలకు కూడా డైరెక్ట్ సినిమాల కన్నా ఎలా ఆదరణ పెరిగింది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ మూవీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ అలాగే స్క్రిప్ట్ కోఆర్డినేటర్ కూడా. ఓకే. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. చెప్పండి మేడం గారు. సో 'ఇడ్లీ కొట్టు', ధనుష్‌ది, 'కాంతార', ఇంకొకటి 'ఓజీ' ఈ మూడిట్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్ రివ్యూయర్ గా కాదు జనరల్ ఆడియన్స్ గా మీకు నచ్చిన సినిమా ఏంటి? నాకు 'కాంతార' నచ్చిందండి. 'కాంతార' నచ్చింది. అయితే కొంత టాక్ వస్తూ ఉంది కదా 'కాంతార' ఫస్ట్ దాంతో పోలిస్తే ఈ ప్రీక్వెల్ ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్ లో లేదు అని. కొంత వివాదం కూడా వచ్చింది రిలీజ్ అయ్యే ముందు. సో దాని గురించి ఏమంటారు? నిజానికి మేకింగ్ పరంగా ఫస్ట్ పార్ట్ కన్నా ఇది 1000 రెట్లు బెస్ట్ అండి మేకింగ్ పరంగా. అలాగే డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు. అప్పుడు 15 కోట్లు చాలా చిన్న సినిమా అండి అది. వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చేసిన సినిమా 'కాంతార' ప్రీక్వెల్‌కి వచ్చేప్పటికి. కాకపోతే ఏంటంటే మనకి 'కాంతార'కి అప్పుడు 'కాంతార'కి ఇప్పుడు 'కాంతార'కి తేడా ఏంటంటే ఇప్పుడు 'కాంతార' అనేది కొత్త సినిమా మనకి. కొత్త విషయం. కొత్త విషయం. కొత్త విషయం. అందులో వచ్చినటువంటి డివైన్ ఎలిమెంట్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. అక్కడ కన్నడ సంబంధించినటువంటి అమ్మవారు, వారాహి అమ్మవారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి మనకు ఆల్రెడీ 'కాంతార' అనే సినిమా గురించి మన మనసులో ఉందండి. దాన్ని మించి నెక్స్ట్ లెవెల్‌లో చూపెడితేనే ఇప్పుడు సినిమాతో పోటీ పడగలుగుతారు. ఈ సినిమాకి ఉన్న టార్గెట్ అండి అది. ఇది దాంతో ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా అనిపించింది. అంటే మనం కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళాం. సెకండ్ హాఫ్‌కి వెళ్ళేప్పటికి కొంత అతను డ్రామా తీసుకొచ్చాడు సినిమా కథలో. డ్రామా తీసుకురావడం క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి మళ్ళీ కొన్ని డివైన్ ఎలిమెంట్స్ పెట్టుకోవడంతోటి సినిమా మళ్ళీ వర్కౌట్ అయిందండి ఈసారి కూడా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ ఎంత గొప్పదంటే ఆల్రెడీ చూసేసాం మనం. దాంతో ఈ పోలిక. అది గనక లేకపోతే ఇదే గొప్పగా అనిపించింది. ఓకే. ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. లేటెస్ట్ సినిమాల్లో మనం చూసుకుంటే ఈ మధ్య సినిమా ట్రెండ్‌లో ఫస్ట్ హాఫ్ ఎలా ఉండని, ఎలా స్లోగా ఉండనివ్వండి, కొంత ఎస్టాబ్లిష్‌మెంట్‌కి మొత్తం కానివ్వండి, బోరింగ్‌గా ఉండనివ్వండి. కానీ సెకండ్ హాఫ్ గనక గ్రిప్పింగ్‌గా ఉంటే అది ఖచ్చితంగా హిట్ అవుతదని ఒక ఫార్మ్ నడుస్తుంది. అదే గనక రివర్స్ అయ్యి ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగుండకపోతే ఖచ్చితంగా సినిమా పోతుంది. సో ఈ ఫార్ములాని ఎలా చూడొచ్చు? లేటెస్ట్‌గా ఉన్న 3 సినిమాలు కంపేర్ చేసుకుంటే 'ఓజీ' కావచ్చు, మూడిటిని కంపేర్ చేస్తూ ఈ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ యాంగిల్స్‌లో మాట్లాడండి. అంటే నిజానికి ఇది ఇప్పుడు మనకి వాళ్ళ కొత్తగా వచ్చిన విషయం ఏం కాదండి. అప్పట్లో విలియం గోల్డ్‌మ్యాన్ లాంటి పెద్దాయనే చెప్పాడు. క్లైమాక్స్‌లో చివరి అంటే దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం. క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు గనక పట్టుకోగలిగితే గనక సినిమా నిలబడిపోతుంది అని. ఎందుకంటే థియేటర్ నుంచి బయటికెళ్ళాడు వాడు. చివరి 20 నిమిషాల్లో వాడు సాటిస్ఫై అయ్యి పూర్తిగా అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటికెళ్ళి మౌత్ టాక్ మంచి స్ప్రెడ్ అవుతుంది. అదే సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో ముఖ్యంగా సరిగ్గా లేకపోతే గనక సినిమా పెద్దయ్యి వాడు చూసినట్టు అనిపించదు. అంటే ఫస్ట్ హాఫ్‌లో చూసింది మర్చిపోతాడు ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేప్పటికి. ఆ కథ మాత్రమే గుర్తుంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ విజువల్స్ తోటి వాటితోటి వాడు బయటకొస్తే గనక చాలా మంచి అద్భుతమైన సినిమా చూస్తున్నారు, మంచి విజువల్స్ చూస్తున్నారు అన్న ఫీల్ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు కొత్తగా వచ్చిందాక చాలా కాలంగా హాలీవుడ్ దగ్గర నుంచి అందరూ ఫాలో అవుతున్న ఫార్ములానే. కాకపోతే ఎంత దీన్ని ఫాలో అవుదాం అనుకున్నా కూడా చాలా మంది ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ మొత్తం ఫస్ట్ హాఫ్‌లోనే చెప్పేస్తారు. సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేవాడు బోర్ కొట్టించడం మొదలవుతారు. కాకపోతే కొంతమంది డైరెక్టర్లు చాలా తెలివితేటలుగా సెకండ్ హాఫ్‌కే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని జాగ్రత్త పెట్టుకుని క్లైమాక్స్‌ని చాలా జాగ్రత్తగా రాసుకుని అక్కడ హై ఇచ్చుకునే ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకోవడం వల్ల సెకండ్ హాఫ్‌లో వర్కౌట్ అవుతున్నాయండి. వాళ్ళు 'ఓజీ' అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళ 'కాంతార' కూడా కావచ్చు, 'కాంతార చాప్టర్ 1' కావచ్చు. 'ఓజీకి' ఇదే ఫార్ములా వర్కౌట్ అయిందా? 'ఓజీ' నిజానికి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని దాన్ని విడతీయలేమండి. దానికి అక్కడ 'ఓజీకి' ఏంటంటే ఎలివేషన్స్ మీద నడిచిన సినిమా, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మీద. వాస్తవం చెప్పాలంటే అది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమానే అంటాను ఎప్పటికి కూడా. అది పెద్ద హిట్, డబ్బులు విపరీతంగా రావచ్చు, ఇంకోటి జరగచ్చు, కానీ అది ఫ్యాన్స్ కోసం నచ్చే సినిమా. వాళ్ళ కోసం స్పెషల్‌గా తీశారు. ఆ సినిమాగా విడిగా సినిమాగా చూస్తే కనుక యావరేజ్ సినిమా.
గొప్పగా ఏమనిపించదు. కానీ అంటే అతను మేకింగ్ చాలా బాగా చేశాడు సుజిత్. మళ్ళీ మనం మేకింగ్ పరంగా మాట్లాడుకుంటే గనక చాలా బాగా చేశాడు టెక్నికల్‌గా. బట్ ఏంటంటే ఓవరాల్‌గా కథగా చూస్తే గనక లేకపోతే ఇంకో సినిమాగా చూస్తే గనక 'పవన్ కళ్యాణ్ అభిమాని' అనే ట్యాగ్ తీసేసి చూస్తే గనక ఓ మాదిరి సినిమా. అదే 'కాంతారా'కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏం జరిగిందంటే అతను ఫస్ట్ పార్ట్‌ని దృష్టిలో పెట్టుకుని అదే ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేశాడు. క్లైమాక్స్‌లో ఫస్ట్ పార్ట్ బాగా వర్కౌట్ అయింది 'కాంతార'. ఈ ప్రీక్వెల్ కూడా అలా వర్కౌట్ చేయాలని చెప్పి చివరి 2 నిమిషాల్లో మళ్ళీ డివైన్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి అక్కడ దాన్ని నిలబెట్టడం ప్రయత్నం చేసింది. అదే వర్కౌట్ అయింది. అదే. ఇదే మన 'ధనుష్' సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ సెటప్ పెట్టుకున్నాడు కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి అది పండే డ్రామా మరీ అది మా తమిళ వాళ్ళకే నచ్చే డ్రామా. అంటే నిజానికి మనం అంత మెలో డ్రామాను ఓవర్ ఎమోషన్స్‌ని మనం తట్టుకోలేమండి. అందుకని తమిళ్‌లో నిజానికి 'ఇడ్లీ కొట్టు' సినిమా అక్కడ ఇడ్లీ వాళ్ళకి నచ్చుతుంది. మనకు నచ్చట్లా సాంబారు. అది విషయం. సో ఇంకొకటి చెప్పండి. ఈ మధ్య లేటెస్ట్‌గా 'మహావతార్ నరసింహ' కావచ్చు, అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలు చూసుకుంటే కొంత డివైన్ ఎలిమెంట్ సినిమాస్ ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అవునండి. ఈ నేపథ్యంలో 'కాంతారా'కి కూడా ఆ డివైన్ ఎలిమెంట్, ఎందుకంటే ఫస్ట్‌ది కూడా కొంత కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్న దేవత, ఇది మోర్ దాన్ స్టోరీ, ఇది ప్లస్ అయింది అనుకుంటున్నారా? లేకపోతే ఎఫెక్ట్స్ వల్ల? లేదండి. ఎఫెక్ట్స్ కోసం సినిమాలు తీస్తే చూడరు. వాస్తవానికి ఏంటంటే ఒక కల్చరల్ ఇంపాక్ట్ అంటే ఏంటి, కేవలం దైవత్వం అనేదే కాకుండా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక కల్చర్ అండి వాళ్ళదది. దాన్ని ప్రజెంటేషన్ సరిగ్గా చేయగలిగాడు అతను. అంటే అక్కడ వాళ్ళు చెప్పుకునే పౌరాణిక గాథ. మొన్న వేరే సినిమా మలయాళ సినిమా ఒకటి సూపర్ హిట్ అయింది 'కొత్తలోక'. అది కూడా అంతే, జానపదం బేస్ పెట్టుకుని దాని చుట్టూట వెళ్ళారు కథని. అలాగే 'కాంతార' కూడా జానపదం బేస్ పెట్టుకుని, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న ఒక కథను బేస్ పెట్టుకుని దాని చుట్టూట ఒక కథను అల్లటంతోటి మనకు కొత్త ప్రపంచం చూసినట్టు. మెయిన్ సినిమాకి ఎందుకు వెళ్తామండి? రొటీన్ కథ చూడడానికి ఇప్పుడు టీవీలు ఉన్నాయి, మామూలు టీవీ సీరియల్స్ ఉన్నాయి, ఫ్యామిలీ స్టోరీలు చూడడానికి. అంటే ఏంటి, సినిమా అనేది ఫ్యామిలీ కథలు దాటి ముందుకు వచ్చేసింది. అంటే నువ్వు తెర మీద, పెద్ద తెర మీద ఓ ₹100 ఖర్చు పెట్టు, 150 ఖర్చు పెట్టు, సమయాన్ని ఖర్చు పెట్టి వెళ్తున్నప్పుడు వాడు ఏదైనా కొత్త లోకం చూడగలిగితేనే, కొత్త ప్రపంచం చూడగలిగితేనే ఆ సక్సెస్ అవుతున్నాయి. అది రాజమౌళి పట్టుకోగలిగాడు మన తెలుగులోను. తర్వాత ఇప్పుడు మిగతా డైరెక్టర్లు అందరూ ఇప్పుడే పట్టుకుంటారు. కొత్త లోక సక్సెస్ అయినా, మీరు అన్నట్టుగా హనుమాన్ సక్సెస్ అయినా, వాళ్ళ 'కాంతార' సక్సెస్ అయినా ఒక కొత్త ప్రపంచం. వాళ్ళందు గురించి మన వాళ్ళందరూ కూడా రోజీలు కూడా 80ల నాటి వాతావరణానికి వెళ్ళిపోయారండి. 'కాంతారా'లోకి పోతే మరీ దశాబ్దాలు, 8దో శతాబ్దంలోకి వెళ్ళిపోయారు. అంటే వెనక్కి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం వెనక్కెళ్ళి మరీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా 'ఇడ్లీ కొట్టు' కూడా ఒక గ్రామీణ నేటివిటీ. నిజానికి ఇప్పుడు 'ఇడ్లీ కొట్టు' కోసం ఊరంతా వెయిట్ చేయడం ఇవన్నీ ఇప్పుడు లేవండి. ఇది కొంతకాలం నాటి కథలవి. వాటిలన్నిటిలో మన నాస్టాల్జీని బయటకు తీసుకురావడం, మన జానపదాలను బయటకు తీసుకురావడం, అది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తెలివైన ట్రెండ్ అండి సినిమా వాళ్ళు. అది ఎప్పుడైతే కొత్త లోకాన్ని, కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందో ఆ వరల్డ్‌ని చూడడానికి వెళ్తున్నాం. అది గనుక ఇంప్రెస్ చేయగలిగిందా మంచి డ్రామాతోటి, అది వర్కౌట్ అవుతుంది. అదండి. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి. ముఖ్యంగా 'నిత్యా మీనన్' 'భీమ్లా నాయక్‌లో' పవన్ కళ్యాణ్‌తో గావచ్చు. తను చాలా హిట్ కాంబినేషన్. తను ఏ సినిమా నటించినా సరే చాలా ఎఫెక్టివ్, చాలా బావుంటుంది. తనకెప్పుడు ప్లస్ మంచి మార్క్సే నటి అండి ఆ పడుతుంది. అమ్మాయి. ఆ! చాలా గొప్ప నటి. అయితే మంచి 'తిరుచిత్రా'లో బ్రహ్మాండంగా నటించింది. తెలుగులో హ్మ్. 'తిరుగా' వచ్చింది. దాంట్లో అవునవునవును. ధనుష్‌తో గొప్ప కాంబినేషన్ అది. చేసింది. అవును. నచ్చింది. ఎక్కువ అవును. మందికి కనెక్ట్ అయింది. అవునండి. ఈవెన్ 'ధనుష్' సినిమాలో చాలా సినిమాల్లో బికాస్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ వల్ల చాలా సినిమాలు హిట్ అయినయి ఉన్నాయి కాబట్టి. అవునండి. ఈవెన్ ఈ మధ్య 'నిత్యా మీనన్' కెరియర్‌ని ఈ గ్రాఫ్‌లో చూసుకుంటే లాస్ట్ టైమ్ 'విజయ్ సేతుపతితో' మొన్న చేసింది పెద్ద అవునండి. వర్కౌట్ కాలేదు. డ్రామా ఎక్కువవడం వల్లో ఏదో సంథింగ్ అవును. అది బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు 'ధనుష్‌తో' కూడా ఇది కొంచెం అంత వర్కౌట్ అవ్వలేదు. ఎంతో కొంత హీరోయిన్స్‌లో ఒక పెయిర్‌గా చేస్తే కొంచెం ఆ ఎమోషనల్ కనెక్షన్స్‌ని, ఆ ఫన్నీ గావచ్చు, ఆ సహజంగా ఉండే గొడవలు గావచ్చు, నేచురల్‌గా తీసుకొచ్చే యాక్ట్రెస్. ఆమె మ్యాజిక్ కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంతో ఇంతో. 'విజయ్ సేతుపతి' పెద్ద యాక్టరే, 'ధనుష్' పెద్ద యాక్టరే. హీరోయిన్ మ్యాజిక్ కొన్ని సినిమాల్లోనే వర్కౌట్ అవుద్ది. ఎందుకు 'నిత్యా మీనన్' ఈ మధ్య కాలంలో పెద్ద యాక్టర్స్‌తో చేసినా కొంచెం కూడా వర్కౌట్ అవ్వట్లేదు? అంటే నిజానికి ప్రేక్షకుల రెస్పాన్స్ మారిందా? లేదండి. నిత్య మీనన్ మన కెరీర్ గమనిస్తే గనక ప్రారంభం నుంచి కూడా అమ్మాయి చాలా అద్భుతమైన ఆర్టిస్ట్. అమ్మాయి అంటే అందగత్తా, అంటే అందవికారం కాదు గానీ గొప్ప అందగత్తె కాదు. అంటే దాన్నేమంటారంటే సినిమాల భాషలో చెప్పాలంటే హీరోయిన్ మెటీరియల్ ఏం కాదు. అంటే ప్రత్యేకంగా ఇలా ఉండాలి హీరోయిన్ అని మనకి సినిమా వాళ్ళకి లెక్కలుంటాయి. అలాంటి మెటీరియల్ కాదు ఆ అమ్మాయి, కాదు. హీరోయిన్ మెటీరియల్ కాదు. అంటే ఈ పదం సినిమా వాళ్ళే వాడతారు కాబట్టి చెప్తున్నా. కానీ ఆ అమ్మాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మంచి నటి ఉంది. దాన్ని వెలికి తీసుకొచ్చిన సినిమాలే ఆడుతున్నాయి మీరు గమనిస్తే గనక. ఆ అమ్మాయి క్యాజువల్‌గా అంటే నిత్య మీనన్ కాకోకుండా ఎవరు చేసినా ఆ పాత్ర
వర్కౌట్ అవుతున్న సినిమాలు ఏమి నిత్యమైన కోసం అయితే చూడరు. అది నిజం. అదే జరిగిందండి. ఇప్పుడు ధనుష్ సినిమాలో కూడా నిత్యమైన ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏం లేదు. మొన్న విజయ్ సేతుపతి సినిమా కూడా చూసా. అది తమిళ విపరీతమైన అతి సినిమాని అది కూడా. విజయ్ సేతుపతి సినిమా. అందులో కూడా ఏంట్రా అంటే నిత్యమైన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఆ పాత్ర చేయగలరు. నిత్యమైన ఫ్యాన్స్ అంతా ఎప్పుడు ఎదురు చూస్తారంటే నిత్యమైన మాత్రం ఈ క్యారెక్టర్ని భలే చేస్తారా అన్నట్టుగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని డిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆ అమ్మాయికి సరిపడా పాత్రను డిజైన్ చేసి ఆ అమ్మాయికి ఇస్తే వర్కౌట్ అవుతుంది. అంతే నిత్యమైన ఉంది కాబట్టి సినిమా వర్కౌట్ అవ్వాలనుకోవడం పొరపాటు. అదండి. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి. తెలుగు సినిమా పక్కన పెడతాం. ఓజీ పక్కన పెడతాం. బట్ తమిళ్ సినిమా, మలయాళం సినిమా మనం చూసినప్పుడు ఎంతో కొంత కొత్త కంటెంట్‌తో వాళ్ళొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కొద్దీ తమిళ్‌లో కూడా ఎవరైతే గ్రాండ్ యాక్టర్స్ ధనుష్ గావచ్చు, వీళ్ళు కూడా కొంత పాన్ ఇండియా ఫార్ములాలోకి వెళ్ళిపోయి, ఆ ట్రెండ్ తమిళ్ సినిమాలు కూడా ఓవరాల్‌గా ఒక పాన్ ఇండియాలో ఒక కమర్షియల్ మోడ్‌లోకి వెళ్తున్న ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? ఈ మధ్యగా వస్తున్న సినిమాలు చూస్తుంటే? మనం ఇక్కడ చిన్న కాంట్రాస్ట్ అండి. ఇప్పుడు మలయాళ సినిమా మనం మాట్లాడుకుంటున్నాం. మలయాళ సినిమాలు బావుంటాయి. కథలు బావుంటాయి. అది ఇప్పుడు వస్తున్న విషయమే. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే, మలయాళ వాళ్ళు కూడా అంటే అక్కడ వాళ్ళు మన తెలుగు సినిమాలను చూస్తుంటారు. ఎందుకోసం అంటే ఒక అల్లు అర్జున్ చూసిన, ఇంకోటి చూసినంటే వాళ్ళకి అవి బోర్ కొట్టాయి. అంటే నాకు మలయాళ మిత్రులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమంటారంటే మా సినిమాల్లో కమర్షియాలిటీ ఉండదు, ఓ హీరోయిజం ఉండదు, కాసేపు ఎంజాయ్ చేద్దామంటే పాప్‌కార్న్ సినిమాలు ఉండవు. వాళ్ళు మన సినిమాల్ని తమిళ సినిమాలని అంటే విజయ్ సినిమాలని లేకపోతే కనుక మన సినిమాలు ఇక్కడ సినిమాలని ఆదరించడానికి ఏకైక కారణం ఏంట్రా అంటే మన సినిమాలు పాప్కార్న్ సినిమాల్లో చక్కగా ఉంటాయి వాళ్ళకి నచ్చే విధంగా. అంటే వాళ్ళ కథల మధ్యలో మనది కొత్తగా కనపడుతుంది. మన ఈ కథల మధ్యలో వాళ్ళది మనకు కొత్తగా కనపడుతుంది. కాబట్టి మలయాళ సినిమా దాని గొడవ దాందే, మన గొడవ మనదే, తమిళ సినిమాలు మన సినిమానే. ఇంకోటి ఏంటంటే మీరు ఓవరాల్‌గా అడిగిన ప్రశ్న పాన్ ఇండియా వైపు. పాన్ ఇండియా మార్కెట్ అనేది వాళ్ళ పెద్ద హీరో ప్రతి హీరోకి అవసరం అయిపోయిందండి. లేకపోతే గనక వాళ్ళ ఓటీటీ మార్కెట్ చేయలేకపోతున్నారు. భారీగా రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చేయగలిగే ఓజీ సినిమా ఇప్పుడు మనం భారీగా చేశారా లేదా అని పక్కన పెడితే నిజానికి అది పాన్ ఇండియా మార్కెట్‌ని ట్రై చేశారు. కానీ అది కేవలం తెలుగులోనే వర్కౌట్ అయింది. తెలుగు దాటి పెద్ద ఇతర చోటకి వెళ్ళలేదు. ఇదే తెలుగులో వర్కౌట్ అయినట్టుగా దేశం మొత్తం వర్కౌట్ అయితే గనక అదే అసలు అది మామూలు సినిమా కాకపోనండి ఓజీ అనేది. అంటే పాన్ ఇండియా మార్కెట్ కోసం చెప్పండి. కంటిన్యూ చేయండి. పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేయడం అనేది హీరోలు తప్పేం కాదు. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మన ఆల్రెడీ హీరోలందరూ కూడా అక్కడికి వెళ్తున్న ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకోళ్ళు కానీ మార్కెట్ పెరుగుతుంది కదా! వాళ్ళ వైపు నుంచి అవైలబిలిటీ తప్పదండి అది. ఇంకొకటి చెప్పండి. ఓజీ సినిమా మీరే చెప్పారు. స్టోరీ పరంగా చాలా గొప్ప సినిమా కాదు. ఫ్యాన్స్ వల్ల మామూలు సినిమా ఓజీ సినిమా యావరేజ్ మీరన్నారు. పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో చాలా సినిమాలు ఎందుకు ఈ ఫ్యాన్స్ ఫార్ములా వర్కౌట్ అవ్వకుండా ఎందుకు ఓజీకి ఒక్కదానికే వర్కౌట్ అయింది? అంటే ఒకటి చెప్తారండి ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కి కానీ అంటే ఏ స్టార్ అయినా పెద్ద స్టార్ ఎవరికైనా సరే ఇప్పుడు తమిళ్లో విజయ్ కానీ అజిత్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అజిత్ సినిమాలో మీరు ఏదైనా గమనించిన ఒక దాంట్లో కూడా కథ ఉండదు, ఏముండదు, ఎలివేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ సినిమాలు ఏంటంటే ఫ్యాన్స్ ఓ మాదిరి కథ అంటే బిగిన్ మిడిల్ అండ్ కరెక్ట్గా ఉండి మామూలుగా చెప్పగలిగితే చాలు, కథ అద్భుతం అక్కర్లా, మిగతావన్నీ సరిగ్గా ఉంటే చాలు. అంటే ఎలివేషన్స్ కానీ ఇంకోటి కానీ అవి చూడడానికి వెళ్తారండి. పవన్ కళ్యాణ్ కానీ రజనీకాంత్ని కానీ అజిత్ని కానీ విజయ్ని కానీ ఇవి. అంతేగాని కథ కోసం ఎవరు. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కథ కోసం పుస్తకం చదువుకుంటారు, లేకపోతే కనుక ఇంకోటి ఏదో మాధ్యమంకి వెళ్తారు, కానీ పని కట్టుకుని సినిమాకి ఎవరు రారండి కథ కోసం. దాన్ని విజువల్గా చూడడానికి వస్తారు. కాబట్టి కథ బాగుందని సినిమా గురించి మాట్లాడడం, మనం కథ బాగుందని మాట్లాడుకోవడం అనవసరం. ఆ హీరోకి తగినట్టుగా లేకపోతే ఆ సినిమాకి తగినట్టుగా కథ ఉంటే సరిపోతుంది. అంటే పెద్ద హీరోలకి సరపడ కథ ఉంటే చాలండి, ఎక్కువ కల్లా. అది ఓజీ చేయగలిగింది. హరిహర వీరమల్ లాంటి సినిమాలు చేయలేకపోయాయి. ఇంకోటి కూడా ఏంటంటే ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనేమంటానంటే హరిహర వీరమల్లు కనుక రాకపోతే కనుక ఓజీకి ఎంత క్రేజ్ అవుతారో అదేమనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద డిజాస్టర్ పక్కన ఉంది. ఇది ఒక రకమైనటువంటి బాధలో ఉన్నారు జనం, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా. ఓ మాదిరిగా బాగున్నా కూడా అని అలాంటిది ఈ సినిమా నిజంగా బాగుంది, ఓజీ బాగుంది, ఇంకా దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారంటే అదే అప్పుడు అద్భుతమే అక్కర్లేదు. అది జరిగిందండి ఇక్కడ ఓజీ. ఒక రిలేటివ్ కంపారిజన్ ఉంది, ఖచ్చితంగా ఉంటుందండి, ఉండకుండా ఉంటుంది, మనకు తెలియకుండానే ఉంటుంది. ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్, రజనీకాంత్, అజిత్, విజయ్ వాళ్ళందరూ కైండ్ ఆఫ్ స్టార్స్. మీరే అన్నారు వాళ్ళకి బ్రహ్మాండమైన కథలు అవసరం లేదు, అవసరం లేదండి, మామూలు కథ అవసరం లేదు. మీరే అన్నారు
నిజంగానే వాళ్ళు ఏ సినిమా చేస్తే కొంచెం చూడదగిందిగా ఉంటే చాలు, దాంట్లో కొత్తదనం కోసం ఏమి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ కైండ్ ఆఫ్ స్టార్స్, ఆ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈ జనరేషన్‌లో ఎందుకు రావట్లేదు? అటు ఇప్పుడు 'నాని' గావచ్చు, లేకపోతే 'అల్లు అర్జున్' కూడా పాన్ ఇండియా స్టార్ అయినా సరే స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'రామ్ చరణ్' అయినా, 'ధనుష్' ఎవరైనా సరే. ఎందుకు ఆ జనరేషన్‌లో కూడా అందరికి ఆ జనరేషన్‌లో తర్వాత ఈ జనరేషన్‌లో అటువంటి కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఇప్పుడు యాక్టర్స్ ఎందుకు సెట్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఈ జనరేషన్‌కి ఆ జనరేషన్ మధ్య ఫ్యాన్స్‌లో ఏమైనా మార్పొచ్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా మార్పొచ్చిందండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒకటే మీడియం సినిమా ఎంటర్‌టైన్‌మెంట్. గాబట్టి సినిమాకెళ్ళేవారు ఎన్టీఆర్‌కి గాని, లేపోతే కృష్ణ గారికి గాని, లేపోతే గనక నాగేశ్వరరావుకి గాని, ఆ తర్వాత తరంలో చిరంజీవి గారికి గాని, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడానికి ఎక్కువ మంది సినిమాలు చూసేవారు. అంటే వేరే టీవీ లేదు ఆ రోజుల్లో. మీకు ఇంటర్నెట్ లేదు, రీల్స్ లేవు, ఇంకోటి ఏది ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటంటే నువ్వు థియేటర్‌కెళ్ళి సినిమా చూడు. అప్పట్లో వీధుల్లో కూడా సినిమాలేసేవారు తెరలు కట్టి. చూడు ఎక్కడికెళ్ళినా అవే హీరోలు, అవే సినిమాలుండేవి. కాబట్టి వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఒక ఆధారం ఉండేదండి. వాళ్ళేంటంటే విపరీతమైనటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చారు. వాళ్ళని ఆరాధించేవాళ్ళు పెరిగారు. లేకపోతే ఇంకో చోట ఇంకో రకం పెరిగారు. క్రికెటర్స్‌ని ఆరాధించేవాళ్ళు పెరిగారు. ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రపంచం ఇంత గ్లోబలైజేషన్ అయిపోవటంతోటి మీకు ఎక్కువ మంది హీరోలు అంటే ప్రతి దాంట్లోనే హీరోలొచ్చేసారు. ఓన్లీ కేవలం సినిమాలోనే కాకుండా ప్రతి దాంట్లోంచి. కాబట్టి కేవలం సినిమాలకే హీరోలుండాలనే రూల్ పోయింది. దాంతో మెల్లిమెల్లిగా ఆ రోజుల నాటి ఫ్యాన్ ఫాలోయింగు ఇప్పుడైతే రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే గనుక ఉన్నా కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ మళ్ళీ రావడం అంటే చాలా కష్టం. అంటే ఆయన చరిష్మా కూడా దాటిపోయి అంత మీడియా వచ్చేసింది ఇప్పుడు బయట ప్రపంచం. అంత వేరియేషన్స్ వచ్చేసాయి బయట మనిషికి. రకరకాల మాధ్యమాలొచ్చేసాయండి. కాబట్టి ఈ తరంలో స్టార్స్ తయారవ్వటం చాలా కష్టమండి. ఉన్న స్టార్సే వాళ్ళ స్టారిజం నిలబెట్టుకోవడానికి నానా యాతన పడుతున్నారు. కొత్త స్టార్స్ తయారవ్వడం చాలా కష్టం. ఓకే. సో, మీరు ఓవరాల్‌గా ఈ 3 సినిమాలు చూసినప్పుడు ఒకసారి ప్లస్‌లు, మైనస్‌లు చెప్పండి. 3 సినిమాలకి ప్లస్‌లు, మైనస్‌లు. నిజానికి ఫస్ట్ 'ఇడ్లీ కొట్టు' గురించే మాట్లాడుకుందాం. అది నేను నిజానికి బావుంటుందేమో అనుకున్నాను. ధనుష్ అందులో ఎందుకంటే ధనుష్ మంచి సెన్సిటివ్ డైరెక్టర్ కూడా అతను. మంచి డైరెక్టర్ అతను. హ్మ్. తెలుగులో కూడా ఫాలోయింగ్ ఈ మధ్యన 'సార్' సినిమా చేశాడు. 'కుబేరా' చేశాడు. అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎక్కడ సమస్యొచ్చిందంటే ధనుష్ సినిమా కేవలం 'ఇడ్లీ కొట్టు' తమిళం వాళ్ళనే టార్గెట్ చేసినట్టుంది గానీ, మన వాళ్ళకి తగిన కథ కాదది. ఓకే. ఇంకోటేంటంటే మన ఇడ్లీ కోసం ఒక కొట్టు పెట్టాడు. ఆ ఇడ్లీ కోసం, ఆ కొట్టు కోసం పోరాడుతున్నారు. ఇలాంటి కథలంటే మన వాళ్ళెవరు కూడా పెద్ద ఆసక్తిగా చూడరు. ఇంకోటేంటంటే అతను మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అజిత్ స్థాయి స్టార్ కాదతను. హ్మ్. నటుడతను. నటుడికి స్టార్ స్టార్‌కి గారు. ఆ! నటుడనుకోండి, స్టార్ అనుకోండి, ఆ కథ కూడా కొట్టుకుపోతుంది. హ్మ్. చేస్తారు జనం. నటుడి దగ్గరికొచ్చేప్పటికి దానికి తగినట్టుగా మంచి కథ ఉండాలి అతనికి. ఆ సెకండ్ హాఫ్‌కొచ్చేప్పటికి బోర్ కొట్టేసింది. తమిళ్ వాళ్ళకంటారా కొంచెం వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. ఇక సెకండ్ 'ఓజీ' దగ్గరికొచ్చేప్పటికి మనం మొదటే చెప్పుకున్నాం. అతను టెక్నికల్‌గా చాలా తీశాడు. 'పవన్ కళ్యాణ్‌కి' తగినట్టుగా ఆ ఇమేజ్‌కి తగినట్టుగా అతను చుట్టూట మేకప్ చేసుకొచ్చినట్టుగా చుట్టూట మొత్తం ఆ ఎలివేషన్స్‌తో సీన్స్ తయారు చేసుకుంటూ వచ్చి ఫ్యాన్స్‌ని మెప్పించాడు. అతని టార్గెట్ ఫ్యాన్సే అనుకున్నప్పుడు అదే హ్మ్. వర్కౌట్ వాస్తవానికి. అది. ఇక మూడో సినిమా మన 'కాంతార' దగ్గరికొచ్చేప్పుడు మీరన్నట్టుగా 'డివైన్ టచ్' వర్కౌట్ అవుతుంది. 'కాంతార' అనేది ఒక పెద్ద హిట్ సినిమా. దాని సీక్వెల్ ఎలా ఉంటుందా అని చెప్పి జనాలు ఖచ్చితంగా చూడాలనుకున్నారు చాలామంది. అంటే ఇది గనక ఫ్లాప్ టాక్ వచ్చింటే గనక ఎవరు ఎళ్ళకపోదురు. ఓటీటీ కోసం చూద్దురు. బానే ఉందిరా అన్నారు. ఫస్ట్ రోజు ఏం పెద్ద అద్భుతమైన టాక్ రాలేదండి. బానే ఉందన్నారు. దాంతోటి బానే ఉందనుకున్నప్పుడు 'కాంతారా'ని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చూసొద్దాం అని చెప్పి బయలుదేరుతారు. దాంతోటి ఇప్పుడు దాని కలెక్షన్‌లు అంటే అందులో దసరా సీజన్, ఫెస్టివల్ సీజన్ అండి. అందరికి బాగా కలిసొచ్చిందేంట్రా అంటే ఫెస్టివల్ సీజన్. ఆ ఫెస్టివల్ సీజన్ దసరాకి బాగా కలిసొచ్చింది. ఓజీకి కలిసొచ్చింది. దీనికి కలిసొచ్చింది. 'కాంతారాకి' కలిసొచ్చింది. ఓజీకి కూడా బాగా కలిసొస్తుంది. ఆఫ్టర్ ఫెస్టివల్ సీజన్ చూడాలి మనం. సెకండ్ వీకెండ్ అయిన తర్వాత. ఇంకోటి చెప్పండి 'సూర్యప్రకాష్' గారు. ఇప్పుడు లేటెస్ట్‌గా 'ఐబొమ్మ', 'పైరసీ సైట్' ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది. కారణాల వల్ల మొత్తాన్ని పట్టుకున్నారు. ఇదంతా జరిగింది. ఇది ఇప్పటి నుంచి ఈ సినిమాలకి ఇంకా కలిసి రాబోతుందా? అంటే చూడాలనుకున్న వాళ్ళు ఎలాగో చూస్తారు ఓటీటీకొచ్చాకంటారు. ఇప్పుడు పైరసీ సైట్స్ ఏమీ లేవు గాబట్టి, ఇంకా అక్కడికెళ్లి చూసి పెరిగే వాళ్ళ సంఖ్య మామూలుగా అయితే మనం వీకెండ్ ఒక 3 రోజులు, 4 రోజులు ఆడతది సినిమా అనుకుంటాం. మహా అయితే ఒక వారం అనుకుంటాము. సో, ఈ ఏవండీ నేపథ్యంలో ఈ పైరసీ పైరసీ సైట్స్ సైట్ అంటే మీరు 'ఐబొమ్మ' ఒకటేనా? అయ్యో! కాదు. ఇంకా ఆహ్, దేంట్లోను రాలేదు. అంటే మైట్ బి అదొక వార్నింగ్‌లా ఉంటది గదా! అట్‌లీస్ట్ మిగిలిన వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు కూడా అట్‌లీస్ట్ ఎవరు ఆగుతారు వాళ్ళు. ఏవండీ హ్మ్. పైరసీ చేద్దాం అనుకున్నవాడు వాడు తెగించినవాడు.
వాడేమీ ఆగడండి. ఇంకో పైరసీ సైట్ ద్వారా వస్తాడు, ఇంకొక ద్వారా వస్తాడు. ఏదో మనకి చెప్తారు గదా! ఒక రాక్షసుడు చచ్చిపోతే 1000 రాక్షసులు ఆ రక్తం బిందువు నుంచి పుట్టుకొచ్చినట్టుగా వీళ్ళు పైరసీ సైట్‌లు వాళ్ళు రోజుకోటి వాళ్ళ సెటప్పే మారిపోతూ ఉంటుంది. రోజు మారిపోతూ ఉంటుంది వాళ్ళది. ఇది యూఆర్ఎల్ అడ్రెస్‌లే మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో దాటి నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఇది మన కేవలం తెలుగు మాత్రం కాదండి. యూనివర్సల్‌గా పెద్ద పెద్ద స్టూడియోలే ఆ పైరసీని అరికట్టలేకపోయాయి. కాకపోతే ఓటీటీ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్‌గా హాలీవుడ్‌లో అక్కడ పైరసీ తగ్గింది. దేనికిరా అంటే మంచి ఒరిజినల్ ప్రింట్ ఓటీటీలో త్వరగా వచ్చేస్తుంది అక్కడ చూద్దాం అని చెప్పి. అంత మించి పైరసీ అక్కడ తగ్గడానికి వీళ్ళేం పట్టుకుని పైరసీని ఆప్ చేయలేదండి. అక్కడ పైరట్ బే లాంటి సంస్థలు ఉన్నాయి. కిక్ టోరెంట్స్ లాంటివి ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా. అంటే అదొక కార్పొరేట్ విప్లవంలా తయారైంది. అంటే దొంగతనం కూడా అదొక కార్పొరేట్ దొంగతనం. అలా తయారు చేశారండి. ఇలా తయారు చేసిన నేపథ్యంలో మనకు తెలుగులో ఓన్లీ ఐబొమ్మోహుడే కాదు కదండీ! ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే సినిమా వాళ్ళు గట్టిగా కృషి చేస్తే గనక పోలీసు వాళ్ళ సాయంతో సైబర్ క్రైమ్ వాళ్ళ సాయంతో చాలా వరకు అరికట్టొచ్చు. అది నిజం. సో, ఇంకా ఫైనల్ చర్చ ముగింపుకొచ్చేసాము. ఈ బాక్స్ ఆఫీస్ విన్నర్, ఈ పండగ విన్నర్ 'ఓజీయా' లేకపోతే 'కాంతారానా'? 'ఓజీ' నిజానికి 'కాంతారా'కి పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 'ఓజీ' క్రితం వారం రిలీజ్ అయిన సినిమా. 'కాంతారా' ఈ వారం రిలీజ్ అయిన సినిమా. పెద్ద రైటే. కానీ 2 పెద్ద సినిమాలు. జానర్ వైజ్‌గా కూడా సంబంధం లేని సినిమాలు. ఫస్ట్ దాని జానర్ వేరు, దీని జానర్ వేరు. అది గ్యాంగ్‌స్టర్ జానర్, దీని క్వైట్ కాంట్రాస్ట్ డివైన్ జానర్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఇతను ఒక డబ్బింగ్ సినిమా ఇది 'కాంతారా'. 'ఓజీ' అనేది మన అంటే నెక్స్ట్ 'మహావతార్ నరసింహ' రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనుకోవచ్చా 'కాంతారా'? 'కాంతారా' బాగున్నాయండి. కలెక్షన్‌లో అయితే ప్రస్తుతానికైతే చాలా బాగున్నాయి. అంటే దానికొచ్చినట్టుగా డివైన్‌గా అంటే అక్కడికొచ్చాడు 'మహావతార్ నరసింహకి' వచ్చినట్టుగా ఇక్కడ ప్లస్ ఏంట్రా అంటే వాళ్ళు థియేటర్‌కెళ్ళి ఏదో దేవాలయంలా భావించి అక్కడికెళ్ళి భజన చేయడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారక్కడ. ఆ స్థాయి ఇక్కడైతే ప్రస్తుతానికైతే కనపడట్లేదు. ఆ ట్రెండ్ అయితే గనక. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 సినిమాలకు ఒకళ్ళే ప్రొడ్యూసర్లు 'హోంబలే' వాళ్ళు. వాళ్ళు మరి మార్కెటింగు క 'నరసింహకిను', 'కాంతారా'కి రెండిట్లకి కూడా వాళ్ళే ప్రొడ్యూసర్లు. కాబట్టి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి. ఏమాత్రం కొద్దిగా బాగుందనిపించినా వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోగలుగుతారు. ఎందుకంటే 'హోంబలే' వాళ్ళు 'సలార్' లాంటి సూపర్‌లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు. 'కేజీఎఫ్' లాంటి సూపర్ హిట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఒక ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసు ఎక్కడ థియేటర్‌లో ఏ థియేటర్‌లో సినిమా వేయాలి. ఎక్కడ మార్కెటింగ్ ఎలా చేయాలి, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏ స్ట్రాటజీస్ వాడాలి. ఎందుకంటే ఏమీ లేనిది ఏమీ జరగదండి. వచ్చిన సినిమా రిలీజ్ చేసేసి కూర్చుంటే జనాలే మాట్లాడేసుకోరు దాని గురించి. దానికి వెనక నుంచి ప్రాపగండా పద్ధతి, విధి, విధానం ఉంటుంది. అది వాళ్ళు చేయగల సమర్థులు. కాబట్టి వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. అది. థాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థాంక్ యూ అండి.